పేరు నాగేంద్ర కుమార్, మాది తాటిబాక. ఈ గవర్నమెంట్ పెట్టిన రైట్ ఆర్టీఈ 12(1)(c)లో మాకు మా పిల్లకి ఫ్రీ సీట్ రావడం జరిగిందండి. దాన్ని వ్యక్తి మా పిల్ల ఆల్రెడీ 2 years నుంచి ఇక్కడే చదువుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే రావడంతో మేము ఈ కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన తర్వాత ఈ స్కూల్ యాజమాన్యం ఫ్రీ సీట్ అయినప్పటికీ కూడా ఒక 8,000 రూపీస్ యాక్టివిటీ ఫీజు అని, మళ్ళీ ఒక 500 రూపీస్ ఏమో అడ్మిషన్ ఫీజు అని, అంతేకాకుండా మళ్ళీ బుక్స్ ఫీజు ఒక 8,000 అని ఇలాగా మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారండి. మేము ఫ్రీ సీటే కదండి, ఇప్పుడు దాకా అమౌంట్ ఏం కట్టవలసిన అవసరం లేదు కదా అంటే, లేదు మీరు అమౌంట్ కడితేనే మీ పిల్లల్ని పలానా డ్రాయింగ్ క్లాస్కి వెళ్తుంది, లేదా పలానా గ్రౌండ్కి వెళ్తుంది, లేదంటే పలానా డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది. లేదు మీరు ఈ అమౌంట్ కట్టకపోతే మీ పిల్ల క్లాస్ రూమ్లోనే కూర్చొని ఉంటుంది. మీరు ఈ అమౌంట్ కడితేనే మీ పిల్లకి మిగతా యాక్టివిటీలు అన్నీ జరుగుతాయి. లేదు మీరు అమౌంట్ కట్టిన పక్షంలో క్లాస్ రూమ్లో జరిగే క్లాసులకు ఒకటి అటెండ్ అవుతుంది, లేదంటే మీ పాప మిగతా క్లాసులకి అటెండ్ అవ్వదు. వాళ్ళు కారాఖండిగా చెప్పేస్తున్నారు. అదేంటి సార్ ఇలాగంటే, లేదండి మేము అవి పెట్టుకోము, మాకు గవర్నమెంట్ ఓన్లీ స్టడీయే చెప్పమంది, స్టడీయే చెప్తాము, యాక్టివిటీస్ మేము పంపించాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళందరినీ ఒకలాగా, అమౌంట్ కట్టి వాళ్ళందరినీ ఒకలాగా చూస్తున్నారు. ఆ వేరియేషన్ పనిచేయదండి. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ పెట్టిన రూల్ ప్రకారం మాకు ఏదో సీట్ వచ్చింది, మాతో పాటు వీళ్ళందరికీ కూడా సీట్లు వచ్చినాయి. ఇదే తరహాలో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే తగిన న్యాయం చేసి అది ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఈ 12(1)(c) వాళ్ళకి బుక్స్ కూడా ఇవ్వకుండా ఇప్పటికి అమౌంట్ కడితేనే ఇస్తామంటున్నారు. అది ఎంతవరకు న్యాయం మీరే ఒకసారి ప్రభుత్వం దృష్టిలో మిగతా పోనీ అమౌంట్ కడతానన్న వాళ్ళకి కూడా ఆన్లైన్ అమౌంట్ తీసుకుంటలేదు, దానికి ఏ విధమైన రిసిప్ట్ ఉండదంటండి, ఓన్లీ క్యాషే తీసుకుంటా అంటున్నారు. ఆ క్యాష్ పే చేయాలంటున్నారు, దానికి రిసిప్ట్ కూడా ఎవరంటండి. మరి ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అందరికీ న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నానండి. తాడిబాక భాషణ స్కూల్లో మా అబ్బాయికి ఫ్రీ సీట్ R1C12 ఫ్రీ సీట్ వచ్చింది. భాషణ స్కూల్లో ఫ్రీ సీట్ రావడం చాలా ఆనందంగా వచ్చి ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు 13,000 ఏమో తల్లికి వందనం తీసుకుంటానన్నారు, 8,000 ఏమో యాక్టివిటీస్ ఫీజు అన్నారు, 500 ఏమో అడ్మిషన్ ఫీజు అంట. దేనికి రిసిప్ట్ ఇవ్వడం కుదరదంట 8,500కి. ఈ మొత్తం కలిపితే 21,500 అయింది. సార్ ఇందులో మాకు ఫ్రీ సీట్ ఎక్కడ అయింది? 21,500 అయితే మామూలు స్కూల్తో పోల్చుకుంటే కూడా ఇంకా ఎక్కువైపోతుంది కదా అని అడిగితే, లేదు సార్ ఇక్కడ అలాగే ఉంటుంది, పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అది అని చెప్తున్నారు. సార్ ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది అసలు ఏ విధంగా ఫ్రీ సీట్ అయింది అనేది మాకు అసలు అర్థం కాక మేము అడుగుతున్నాం. ఈ 8,500కి రిసిప్ట్ ఇవ్వడం కుదురుతుందా అంటే కుదరదు సార్, ఆన్లైన్ పేమెంట్ కూడా అవ్వదు, ఓన్లీ క్యాష్ ఇవ్వాలంటున్నారు సార్. ఆన్లైన్ పేమెంట్కి అందరూ ఎంకరేజ్ చేస్తుంటే మీరేం సార్ అంటే, లేదు సార్ మేము ఇవ్వము, రిసిప్ట్ కూడా ఇవ్వమంటున్నారు సార్. అదే సార్ దీనికి కూడా న్యాయం చేసి 21,500 కడుతుంటే ఇంకా స్కూల్ ఫీజుతో సమానంగా అయినప్పుడు మాకు ఎక్కడ ఫ్రీ సీట్ వచ్చినట్టు, గవర్నమెంట్ మాకు ఏ విధంగా ఫ్రీ సీట్ వచ్చినట్టు మాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. దీనికి కూడా బుక్స్ కూడా సార్ మళ్ళీ డబ్బులు ముందు బుక్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్, తర్వాత మళ్ళీ ఇలా ఫ్రీ సీట్ అనగానే ఆగండి సార్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాలంటున్నారు. ఈ 8,500 రూపాయలు 8,000 రూపాయలు దరిదాపు బుక్స్కి ఛార్జ్ అంటున్నారు. ఫస్ట్ క్లాస్కి అంత ఛార్జ్ ఎందుకంటే సార్ అంటే అందరికీ ఎంతైనా అంటున్నారు సార్. ఎక్కడ ఫ్రీ సీట్ అయిందో దాంతో కలిపితే మొత్తం 30,000 దాడింది సార్. ఇది ఏ విధంగా ఫ్రీ సీట్ అయిందో మరి గవర్నమెంట్ వారే మాకు చెప్పాలి సార్. మోహన్ అండి, తాటిపాక. భాషణ స్కూల్లో 12(1)(c) ఫ్రీ సీట్లు వచ్చాయి సార్ మా పిల్లలకి. ఇందులో సార్ ప్రతి సంవత్సరం చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. ఒక బుక్స్ కూడా ఇవ్వట్లేదండి, ఫీజులు కట్టమంటున్నారండి, యాక్టివిటీ ఫీజు కట్టమంటున్నారు. యాక్టివిటీ ఫీజులు ఎందుకని అడుగుతుంటే సార్ అలా ఇలా కట్టాలి, ఇలా అలాగైతే బుక్స్ ఇస్తాం అని 12(1)(c) వాళ్ళకి బుక్స్ ఇవ్వట్లేదండి. మిగతా అందరి పిల్లలకి కూడా బుక్స్ ఇచ్చేసారు సార్. ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు సార్ మాకు ప్రతిసారి.